చూసుకోరి ఇవన్నీ అయితే పట్టుకొచ్చిన అనమాట. ఆడ నాకు వ్లాగ్ చేయడానికి లేదు అసలు. మీ దగ్గర పైసలు లేకపోతే మీ సొంత ఫ్యామిలీ కూడా దేకరు, దానికి నేను అగ్రి. తోపులు మీరు డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఇంతగా అనుకోకండి, సైంటిస్ట్ల కన్నా తోపులు మీరు. నిజం చెప్తున్నా, జోక్ కాదు, సీరియస్గా. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. మనం ఈరోజు అయితే హైదరాబాద్స్ మోస్ట్ ఫేమస్ నీలఫర్ చాయ్ అయితే తాగడానికి వెళ్తున్నాం అనమాట. చాలా బ్రాంచెస్ ఉన్నాయి, సో దాంట్లో ఏ బ్రాంచెస్ అనేది తెలీదు మనకి. ఏది దగ్గర అయితే దాంట్లో అయితే వెళ్ళిపోదాం అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. కొత్త కొత్త విషయాలతోని లోతులో ఉన్న విషయాలు కూడా బయటకు తీసి చెప్తా అనమాట. సో అది మనమైతే ఒక మీటింగ్ పని మీద అయితే ఇటు వచ్చినాం అనమాట. సో ట్రాఫిక్ అనేది స్టార్ట్ అయింది, గుద్దవాలుగా ట్రాఫిక్ ఉంది. ఈ జామ్ రోడ్లు దగ్గరకు ఉన్నాయి, ఆమాం ఉన్నాయి, ఇవి చూసుకుంటూ పోవాలి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, అక్కడ ఛాయ్ ఏమంత మంచిగా ఉందో నాకు అర్థం కాదు, బట్ దానికి ఇచ్చే హైప్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎందుకు అంత హైప్ అనేది నేను క్లియర్గా, అది ఇక్కడ నిజంగానే అంత మంచిగా ఉందా లేదంటే ఇన్ఫ్లుయెన్సర్స్ దాన్ని అంతగానం ఓవర్ హైప్ చేస్తున్నారా అని చెప్పేసి నేనైతే ఈరోజు తేల్చేస్తా. సో చూడరి, మొత్తం వీడియో మొత్తం చూడరి. అండ్ దాంతోపాటు మంచి కంటెంట్ కూడా, మంచి విషయాలు కూడా చెప్తా. సో మిస్ చేయకుండా చూడరి, లాస్ట్ వరకు చూడరి, మీకైతే ఖచ్చితంగా కంటెంట్ అనేది అర్థమవుతుంది. యూ విల్ లవ్ ఇట్. ఓకే, మొదల అప్పుడప్పుడు కొంచెం ఇంగ్లీష్ మధ్యలో అటు ఇటు అవుతుంది అనమాట. సో మీరు చూసి చూడనట్టు, విన్నట్టు వదిలిపెట్టాలి. ఓకే, కాదు లేదు అంటే కుదరదు ఇక్కడ. ఓకే, యా. ఈడ అప్పటికెళ్ళి చేయి అటు పెడుతుండు, పోతలేడు. చూడు, అన్న కూడా పెట్టమన్నట్టే పెడుతుండు కానీ పోతలేడు. అమ్మ పోరలకి నారేస్తాయి. అండ్ ఇంకొకటి, నేను ఒక కార్ గాయ్. ఓకే, నాకు పొద్దున్న లేచి ఆర్ ఎప్పుడో రోజులో మొత్తం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కార్ స్టార్ట్ చేసి ఇట్లా కార్ స్టార్ట్ చేసి ముందుకు తీసి జై అని ఇట్లా దొక్కి బ్రేక్ కొట్టి ఇంకో గేర్లు మార్చేదాకా నాకు నిద్ర పట్టదు అనమాట. సో అంత అడిక్టెడ్ అయి ఉంటాను నేను. సో దానికోసం అని చెప్పేసి నేను ఈ కారు కొన్నా. అండ్ ఇంకో కారు కూడా ఉంది, అండ్ మన దగ్గర బైక్ కూడా ఉంది. సో అన్నీ కవర్ చేస్తున్నాం. సో వీడియోస్ నెక్స్ట్ లెవెల్ రాబోతున్నాయి. ఎవడు చెప్పని వీడియోస్ అన్నీ మన దాంట్లో చెప్తున్నాం రాబాయ్. సో చూడురి, ఎంజాయ్ అయ్యిరి. ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? అసలు చూడురి, చూసే కాడికి అన్నీ చూడుర్రి, ఎంజాయ్ చెయ్యుర్రి. కొత్త ప్లేసెస్కి మనతోనే హైప్ వచ్చింది, ఇంకా కొత్త ప్లేసెస్కి హైప్ తీసుకొస్తాం. సో మొత్తం చూడుర్రి వీడియోస్ అన్నిట్లో నేను గమనించింది ఏంటంటే, నేను ఎప్పుడైతే పొలైట్గా మాట్లాడుతానో వ్యూస్ మొడ కూడా పోతలేవు. సో కొంచెం నా ఒరిజినాలిటీగా మాట్లాడితేనే పోతున్నాయి. సో ఆ ఒరిజినాలిటీనే నేను బయట పెడతా. సో వాడిని నేను లోపల దాపెట్టి మీ ముందు ఒకటి చూపించలేను. సో నేను ఎంజాయ్ చేసుకుంటూ మిమ్మల్ని ఎంజాయ్ చేపిస్తా. ఎంజాయ్ చేపిస్తే బాధ్యత నాది. మీకు ఎంజాయ్ చేయాలని ఉంటే కామెంట్లో చెప్పండి. ఇప్పుడు నిజంగా ఈ రోజుల్లో పాటు ఎట్లా అయిందంటే, శోధంగేటోళ్ళు ఎక్కువయ్యారు. ఇన్స్టాగ్రామ్లో అయినా సరే, ఏమైనా సరే. అంతెందుకురా, ఇన్స్టాగ్రామ్లో మంచి వీడియోస్ కన్నా బట్టలు మార్చుకునే వీడియోస్, ఆర్ఎల్స్ ఎవడన్నా తిట్టిన వీడియోస్, వీడిని తిట్టిన వీడియోసే పాపులర్ అవుతున్నాయి. అండ్ అవే వైరల్ అవుతున్నాయి. ఎందుకు? జనాలకి ఇంట్రెస్ట్ అది. సో ఓకే, జనాలకి ఇంట్రెస్ట్. సో మనం కూడా ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్నే చూపించాలి తప్ప కొత్తగా చూపించాలనుకుంటే గుడిసిపోతాం. సో అంతే, ఇంకా ఈరోజు నుంచి గిట్లనే వస్తాయి వీడియోస్. మంచిగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తా. సో ఎంటర్టైన్ కారి, నన్ను కూడా ఎంటర్టైన్ చేయండి. ఇది చూడు, గుద్దగాడు అమ్మ బండ్లు వేసుకొని వస్తారు కానీ ఎవ్వరికి నడపరాదురా నిజం చెప్పాలంటే. జరుగు మొడ్డ. మంచిగా ఉంది కదా క్లైమేట్ ఈరోజు. ఈ రోడ్ ఎక్కడో తెలుసు కదా, ఇది ఓయూ రోడ్ అనమాట, ఉస్మానియా యూనివర్సిటీ రోడ్. సో ఉస్మానియా యూనివర్సిటీ చూపిస్తా ఈరోజు, చూపించుకుంటూ పోతా చూడండి. అండ్ కుదిరితే ఒక స్పెషల్ బ్లాగ్ కూడా చేస్తా దాని మీద. నాకు తెలిసి ఈ టైంలో క్లోజ్ ఉంటుంది అనుకుంటా. సో ఏముంది, సపరేట్గా వచ్చి చూపిద్దాం. మనకున్న పనే ఏంది, మీకు కొత్త విషయాలు చూపించడు. సో మీరు కావాలంటే చెప్పండి, ఉస్మానియా చరిత్ర మొత్తం చెప్తాను నేను. ఉస్మానియా యూనివర్సిటీ గురించి అవి చూపించుకుంటూ లోపలికి వెళ్ళి దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ చెప్తా.
సో మీరు ఏది తెలుసుకోవాలన్నా సరే నన్ను అడగండి, నాకు తెలియకున్నా నేను తెలుసుకొని చెప్తా. ఓకే, అది ఇన్ఫర్మేషన్ అయినా సరే, ఏదైనా ప్లేస్ గురించి అయినా సరే, ఎల్స్ ఇన్కమ్ సోర్స్ గురించి అయినా సరే, ఏదైనా పార్ట్ టైం గురించి అయినా సరే, దేని గురించి అయినా సరే బేఫికర్, నాకు తెలిస్తే చెప్తా, లేదంటే తెలుసుకొని చెప్తా. కానీ తప్పు చెప్పా, ఓకే, తప్పు అయితే అసలు చెప్పా. సో అది ముచ్చట. ఆగు, మనం లెఫ్ట్కి వెళ్తే అయిపోతుంది. పిచ్చిలా జడుకులంతా రోడ్డు జామ్ చేస్తారు. చాలామందికి ఉంటుంది కదా ఆల్కహాల్, స్మోకింగ్ చేసి ఎట్లుండవు. నాకు ఇది ఒక అలవాటు, దాన్ని ఎవరు ఏం చేయలేడు కదా. సో అది ముచ్చట. ఈవినింగ్ టైంలో మంచిగా పాటలు పెట్టుకొని వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ అట్లా ముందుకెళ్తే దాంట్లో వచ్చే ఫీలే వేరప్ప. ఇంతకుముందు కామెంట్ చూసినా అన్న నువ్వు నడిపే కార్ గురించి చెప్పన్నా అని చెప్పేసి. సో నేను నడిపేది కియా సెల్టోస్. ఓకే, కియా సెల్టోస్ అనమాట. నేను ఇది ఎప్పుడు తీసుకున్న 1.5 to 2 years అవుతుంది. సో ఇది ఏమంటారు మిడ్ వేరియేషన్ అనమాట. సో దీనికి నార్మల్ కార్కి అయితే 5 గేర్లు ఉంటాయి, దీనికి 6 గేర్లు ఉంటాయి. అండ్ ఒక మ్యూజిక్ సిస్టమ్ అయితే వచ్చింది దాని నుంచి, షోరూమ్ నుంచే. ఇక్కడ అయితే మనకి డిస్ప్లేలో అన్ని ఫీచర్స్ అయితే కనిపిస్తాయి అనమాట. అండ్ ఇక్కడ మోడ్స్ ఉన్నాయి కదా, ఇది వాల్యూమ్ అప్ డౌన్కి, ఇది పాటలు చేంజ్ చేయడానికి, ఇది కాలర్స్ ఎత్తడానికి, ఇది కట్ చేయడానికి, ఇది వాయిస్ చేంజ్. గూగుల్ ఉంటుంది కదా, గూగుల్ ఏ సిరి అంటాం కదా, దాని ఎట్లా అంటే ఏ సిరి అని ఉంటుంది. మోడ్ మనం బ్లూటూతా లేకపోతే ఎఫ్ఎమా అని చెప్పేసి ఈడ అనమాట. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇది ఇంపార్టెంట్ అనమాట. మిగతా ఇక్కడ లెఫ్ట్ సైడ్ అన్ని కార్లలో ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇది చూస్తే అక్కడ క్లిక్ చేస్తే మనకి ఇట్లా కనిపిస్తుంది అనమాట. సో చూడురి, ఇట్లా చూసారు కదా. సో అక్కడ స్క్రీన్లో మనం అన్నీ చూసుకోవచ్చు అనమాట. మనం పాటలు పెట్టుకున్నా కూడా అక్కడ చూపిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఒక్క నిమిషం చూపిస్తా. ఇక్కడ క్రూజ్ అని ఉంది కదా. క్రూజ్ అంటే ఏంటంటే క్రూజ్ కంట్రోల్. ఇప్పుడు మనం క్రూజ్లో ఇప్పుడు కాదు, హైవేస్ పైన ఉన్నప్పుడు క్రూజ్ కంట్రోల్ పెట్టినాం అనుకో, సో కార్ ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోతుంది అనమాట. మనం నడపాల్సిన అవసరం లేదు. అంటే నడపాల్సిన అవసరం లేదంటే మనం యాక్సిలేటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక పర్టికులర్ స్పీడ్, ఇప్పుడు మనం రోడ్డు కొంచెం ఖాళీ ఉంది, ఒక 100 స్పీడ్లో క్రూజ్ పెట్టేసి ఇచ్చిపెట్టినాం అనుకో, సో 100 స్పీడ్లో లాక్ అవుతుంది. మనం ఒకవేళ క్రూజ్ చేయాలంటే బ్రేక్ దొక్కినా పోతుంది, ఆరెల్స్ క్యాన్సల్ అయినా వత్తవచ్చు. ఓకే, అది ముచ్చట. అండ్ ఇది ఆర్ఎన్, ఇది గేర్, 6 గేర్లు ఉంటాయి దీనికి. చూపిస్తా చూడరి. ఇప్పుడు ఇది ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్ అయిపోయినా, 4th గేర్, 5th గేర్, 6th గేర్. అది రివర్స్ చేయాలంటే ఇడ కింద అది ఉంటుంది ఒకటి ఇట్లా పట్టుకునేది, దాన్ని పట్టుకొని ఫస్ట్ గేర్ వేస్తే రివర్స్ గేర్ పడుతుంది అన్నమాట. అది ముచ్చట. అండ్ ఇది డీజిల్ వేరియేషన్. ఇంకా పెట్రోల్కి పెట్టాలంటే మనం ఆశలన్నీ అమ్ముకోవాలి. సో పెట్రోల్ ఏంటంటే చాలామందికి ఒక మెత్తు ఉంటుంది అబ్బా, ఏంటి అంటే పెట్రోల్ ఏమంటారు స్టార్ట్ కాదు అది ఇది అని చెప్పేసి అంటారు. నేను చెప్పేది నురి, కార్లలో పెట్రోల్కి డీజిల్కి డిఫరెన్స్ ఏంటి అంటే, పెట్రోల్కి పవర్ ఎక్కువ, టార్క్ తక్కువ. టార్క్ ఇన్ ద సెన్స్ అట్లా ఫోర్స్ ఉంటుంది కదా, అది తక్కువ. అదే డీజిల్కి టార్క్ ఎక్కువ, పవర్ తక్కువ. మనకి ఒక రోడ్ ఇట్లా స్లోప్ ఉన్నప్పుడు ఎక్కాలి అంటే పవర్ అవసరం లేదు, టార్క్ కావాలి. పవర్ ఏంది, జర్రని కొట్టడానికి పవర్, ఇట్లా ఫస్ట్ గేర్లో గుంజడానికి జర్రమని దానికి పవర్ కావాలి. మనకి టార్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అంతెందుకు దీనికి అంటే ఫస్ట్ స్టార్టింగ్లో అది ఉరుకుతుందేమో జర్రమని, కాకపోతే ఇది కొంచెం పికప్ అయిన తర్వాత డీజిల్ ఉరికినంత పెట్రోల్ ఉరకలేదు, అర్థమైందా. మళ్ళీ మైలేజ్ కూడా ఇది మస్తు ఇస్తుంది. ఓకే, నేను ఈ సిటీస్లో 16 ఇస్తుంది కదా, నేను హైవేస్ ఎక్కితే నాకు 23, 24 కూడా వస్తుంది. 24 కూడా వచ్చింది నాకు చాలాసార్లు. అట్లుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, చాలామందికి ఒక మెత్త ఏంటంటే, పెట్రోల్ కార్లు అయితే ఎన్ని రోజులైనా సరే స్టార్ట్ అవుతాయి, డీజిల్ కార్లు స్టార్ట్ కావు అని చెప్పేసి అంటారు. భయ్యా అదంతా వేస్ట్. డీజిల్ కార్లు ఒకప్పుడు అవి, ఇప్పుడు కాదు, అర్థమైందా. నువ్వు వచ్చి 2 సంవత్సరాల కింద సంవత్సరం తర్వాత స్టార్ట్ చేసినా కూడా స్టార్ట్ అవుతుంది, అర్థమైందా. సో అదంతా అప్పటి ముచ్చట. అప్పటి కాలం వేరు, ఇప్పటి కాలం వేరు కార్లు. సో
మీకు ఒకవేళ డీజిల్ దొరికితే డీజిల్ వేరియేషన్కి వెళ్ళిపోండి, మంచిగా ఉంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ. పొల్యూషన్ అంటే ఇప్పుడు కొత్తగా ఏంటంటే పొల్యూషన్కి డీజిల్ ట్యాంక్లోనే ఒక ఫ్లూయిడ్ లాంటిది నింపుతారు అనమాట. సో దానివల్ల మీకైతే పొల్యూషన్ అనేది తగ్గుతుంది. ఏమో నింపుతారు 1000 కిలోమీటర్స్కో దేనికో కొడతారనమాట, అది 1000-10,000 కిలోమీటర్స్కి. సో అది బెటర్, అది చూస్ చేయండి. ఏం లేదబ్బా, మీ సైలెన్సర్ దాంట్లో నుంచి పొగ రాకపోతే చాలు, అంతే, అర్థమైందా? సో అట్లా ఉన్నప్పుడు మీరు డీజిల్ తీసుకుంటే బెటరు. పెట్రోల్ ఏంటంటే కాస్ట్ ఎక్కువ, ఓకే, లేదు నాకు గుదవారి ఇష్టం అని నేను అనుకుంటే యూ కెన్ గో విత్ పెట్రోల్. ఎవడా నేను బొచ్చిగాడు చెప్పు, ఇక్కడ లంజోడుకురా నువ్వు ఈ జాతి. ఎవడన్నా రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఫస్ట్ ఇటు చూసుకొని, ఉమెన్ రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఫస్ట్ ఇటు చూసుకొని తర్వాత అటు చూసుకుంటాడు, కానీ ఆ మూతవారి అటు చూసుకుంటే ఇటు ఈ లైన్ క్రాస్ చేస్తుంది. ఏం చెప్పాలని అమ్మా, ఈయన వల్ల ఏమైతే తెలుసా, ఆనికేం కాదు, నేను బ్రేక్ కొట్టిన అనుకో వెనకలోనికి ప్రాబ్లం కదా. ఏడు చూడు లంజుడు, ఇంత పిచ్చి లంజుడుకులు ఉంటారు. సో ఇది షార్ట్ కట్ అనమాట మనకి, చాలా షార్ట్ కట్ ఇది. అదైతే 2 సిగ్నల్స్ ఉంటాయి, దమ్ము అవుతుంది, అదే గల్లీలోకి వెళ్ళి కొట్టి పడదిగినాం అనుకో అయిపోతుంది. మీరు సిటీకి కొత్త అయితే నేను చెప్పేది మరి, ఫస్ట్ గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి మీరు పోయే దారిలో ట్రాఫిక్ ఉందంటే దాన్ని జూమ్ చేసి చూడు, పక్క నుంచి గల్లీలు అనిపిస్తాయి, కొట్టేసారు, ఏం కాదు. కాకపోతే మీరు బైక్ మీద వెళ్ళినా కార్ పెట్టుకోండి, ఓకే, కార్ ఆప్షన్ పెట్టుకుంటే బెటర్ మీకు. అదే మీరు బండి ఆప్షన్ పెట్టుకున్నారు అనుకో ముడ్డ కొడుస్తారు, అండ్ బండి ఆప్షన్ పెట్టుకొని కార్లో వేరనుకో ఇంకా ముడ్డ కొడుస్తారు. సో అది కూడా చూసుకొని బెటర్ గో విత్ కార్ ఆప్షన్ ఓన్లీ. మీరు బైక్ పైన వెళ్ళినా కార్ పైన వెళ్ళినా బెటర్ గో విత్ కార్ ఆప్షన్ ఓన్లీ. అమ్మ రాత్రి అయితే చాలరయ్యా, వాళ్ళకు మంచిగా కంటెంట్ ఇద్దామన్నప్పుడే కథలు దింగుతారేంద్రా మీరు, అడ్డం వచ్చి గుద్దలో పట్టుకొని చేయాలంటే అయితే లేదు. ఆగురు ఒక్క నిమిషం మీరు, ఓకే, ఇట్లా యూ కెన్ ఎంజాయ్ దిస్ వ్యూ, ఓకేనా? ఇట్లా నేర్చుకోరు ఈ గల్లీలలో ఎట్లా నడపాలి కారు. ఎవరిని అమ్మ గల్లీ మొత్తం జాముంది గారయ్యా, పో. ఈ గల్లీలో బండ్లు పెట్టిరు, కొంచెం పక్కన పెడితే గుద్దన వస్తుందా ఇంకొకరికి, చెల్లిగానికి అయిపోయింది. అమ్మ ఈడ దాకే తెలుస్తలేదు కదా అయ్యా. ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఇట్లా ఎదురుగా వచ్చే బండ్లకి లైట్లు బంద్ చేయాలన్నమాట ఎప్పుడైనా, అదొక కామన్ మేనర్స్. వెళ్ళిందిరా, నాకింది అనుకున్నా. సో అది ముచ్చట, అర్థమైందా? ఇప్పుడు ఎట్లయినా సరే మీరు ఒక గల్లీలో ఉన్నప్పుడు కారు లైట్లు బంద్ చేయరు. సక్సెస్ఫుల్లీ ఆ గల్లీలోకి వెళ్ళి అయితే బయటికి వచ్చినాం. సో ఇక్కడ యూటర్న్ చేసుకొని మళ్ళీ వెనకాలకి వెళ్ళాలి. మా ఊరి చేస్తా, ఒక నిమిషం లాంగ్ కట్ చేయాలి ఇట్లాంటి యూటర్న్స్ కాడ. చూసుకొని లెఫ్ట్ గుంజి రైట్ ఏకదమ్ గుంజితే ముందు చూసుకున్నాను అనుకో ఇట్లా ఒప్పని కట్ అయిపోతుంది అనమాట. సో బెటర్ మీరు ఎప్పుడైనా సరే కార్ని ఇట్లా యూటర్న్ చేసేటప్పుడు 1 టైంలో కట్ చేయడానికి ట్రై చేసుకోండి. ఎందుకంటే మీరు వెనకాలకి ముందుకు అంటే జామ్ అవుతుంది, అడిగా బండన బూతులు తిడతాడు, మీరు తీసుకోలేరు. తీసుకోవాలనుకుంటే చేయండి 2-3 సార్లు, బట్ ఒకటేసారి కట్ చేసినాం అనుకో ఒక ప్రో లుక్ ఉంటుంది అనమాట. ఖాళీ ఉంటే జమ్మని గుంజబోతు అవుతుంది కార్. నాయుడు నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ జరుగురువా, మాకు సిగ్నల్ ఓపెన్ ఉంది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, ఇది చూసారు కదా నాయుడు నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్, ఇది చాలా పెద్ద బ్రిడ్జ్, దీనిపై నుంచి వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకోటి చెప్తున్నా ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే సిగ్నల్ క్రాస్ అవుతున్నప్పుడు లాస్ట్ సెకండ్ ఉంటుంది కదా, లాస్ట్ సెకండ్ ఇట్లా జప్పని వెళ్ళిపోవాలి మళ్ళీ సిగ్నల్ పడుతున్నప్పుడు. అరే దయచేసి చెప్తున్నా, ముడ్డ ఓడిచిపోతారు ప్రాణాలు. మీరు చెప్పేది వినురి, ఆ టైంలో మాత్రం రిస్క్ తీసుకోకూరి, ఆగురి. ఎందుకంటే మీరు స్టార్ట్ అప్పుడే మీరు స్పీడ్లో వెళ్ళిపోదామని చూస్తారు. అప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చాలాసేపు నుంచి వెయిట్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు మెల్లగా బయటకు వస్తుంటారు అనమాట. మీరు ప్రాబ్లం అవుతుంది అప్పుడు. నేను చాలాసార్లు చూసిన లైవ్లో. సో అవైతే చేయకూరి.
రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది ఆర్టీసీ బస్ భవన్. సో భరత్ అనే నేను మూవీలో షూటింగ్ ఉంటుంది కదా, అది ఇక్కడే తీసిరు. అదే అది అంటాడు కదా న్యూస్లో, ఏదో ఉంటుంది పేపర్ మీద రాసి, అంతఃకరణ శుద్ధితో అని చెప్పేసి అది ఈయన తీసిరు. కింద మొత్తం ఏమంటారు అదనమాట, దీని ఏమంటారు, నోట్లోనే ఉంది బయటికి రావట్లేదు, ఏమంటారు బ్రో దీన్ని, పేరు వస్తలేదు గుర్తొస్తలేదు కానీ చెప్తా చూడరి. కింద మొత్తం అశోక్ నగరు ఆర్టీసీ క్రాస్ రోడ్ ఉంటుంది. ఏమంటారు కింద సంధ్యా థియేటరు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కింద ఉంటాయి. దీని కింద ఫ్లైఓవర్ కింద అక్కడ కనిపిస్తుంది కదా, అదే సచివాలయం. సో అండ్ పక్కన ఈ గ్రౌండ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ గ్రౌండ్ ఉంటుంది ముందు, ఇది అయిపోయిన తర్వాత. సో ఆ గ్రౌండ్లోనే కోటి దీపోత్సవం అయితే జరుగుతుంది అనమాట. అది ఏడనో కాదు, చాలామంది ఏడనో అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. అది వచ్చేసి మన ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరనే. సో శ్రీ రామకృష్ణ మఠం అని ఉంటుంది కింద లెఫ్ట్ సైడ్లో, దానికి ఆపోజిట్లోనే ఉంటుంది దాని గేట్ లోపలికి వెళ్ళడానికి. సో అది ఇక్కడే. మీరు ఆ టైంలో రావాలి అనుకుంటే వచ్చేసేయండి, ఎంజాయ్ చేయండి. నేను ఇంతే, ఏంటంటే మనం పోయే రూట్లో ఏది ఉన్నా సరే మొత్తం కవర్ చేయడానికి చూస్తా, మొత్తం ఇన్ఫర్మేషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండేటట్టు చూస్తా. సో ఎక్కడ మిస్ అవ్వకండి. మీరు మిస్ అయితే చాలా అమూల్యమైన విషయాలు అయితే పోగొట్టుకుంటారు అనమాట. సో అది ఇదంతా చూసారు కదా, బాయ్స్ హాస్టల్ అది ఇది అదంతా అదనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే హైదరాబాద్లో పీజీస్ అండ్ బాయ్స్ హాస్టల్స్ గర్ల్స్ హాస్టల్స్ ఎక్కువ అవుతున్నాయి. సో దానివల్ల హాస్టల్ ఓనర్స్కి డిమాండ్స్ పెరిగిపోయి దాంట్లో అది ఇది కలుపుతున్నారు. సో కొంచెం హాస్టల్లో ఉండే వాళ్ళు చూసుకుంటూ వినండి. నేను అందరినీ అనట్లేదు, కొంతమందిని అంటున్నా. సో మళ్ళీ ఆ కామెంట్లో దెంగకూరి వచ్చి వాళ్ళు రైస్లో ఏమంటారు సిమెంట్ వాటర్ అది ఇది కలుపుతున్నారంట. వద్దు, అవన్నీ చెయ్యకండి. అండ్ చూసేటప్పుడు మీరు కూడా తినేటప్పుడు చూడండి, ఇదే గ్రౌండ్ రైట్ సైడ్ చూసారు కదా, అదన్నమాట. సో మనం ముందుకెళ్ళి లెఫ్ట్కి తిరిగితే లోవర్ ట్యాంక్ బండ్ రోడ్. సో మనం ఏం చేస్తామంటే తెలుగు తల్లి ఫ్లైఓవర్ అయితే ఎక్కుతాం అనమాట. సో చాలామందికి ఏంటంటే పేర్లన్నీ నేనే ఉంటారు కానీ చాలాసార్లు తిరిగారు, రెగ్యులర్గా తిరిగేటోరు కాదు నేను అంటుంది. సో కొత్తగా ఉంటారు కదా, వాళ్ళందరికీ చూపిస్తున్నా చూడుర్రి. సో తెలుసుకోరి, మీరు తెలిసిన వాళ్ళు సైలెంట్గా ఉంటారు, తెలియని వాళ్ళకి చెప్తున్నా. మళ్ళీ మాకు తెలుసులేవో అన్నారు అనుకో, వాషింగ్ అలా అవుతాయి. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి మనం. ఇది లోవర్ ట్యాంక్ బండ్ రోడ్ అంటారు, ఓకేనా. ఒకప్పుడు మస్తు తిరిగేది ఈ రోడ్లలో, కానీ ఇప్పుడే తిరగట్లేదు, పని పైన పడ్డా నేను ఇప్పుడు. ఒకప్పుడు ఏంటంటే నేను నా సెల్ఫ్గా ఎంజాయ్ చేసేవాడిని, ఇప్పుడు మీకోసం తాకులాడుతున్నా నేను ఇప్పుడు మీకోసం. అరే నా వ్లాగ్స్లో బోర్ కొట్టడం అనేది ఉండదు, నేను ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా. సో అప్పుడప్పుడు ఇక అవ్వని బ్లాగ్లోనైనా ఇక అంత పెద్ద ఉన్నప్పుడు కొంచెమన్నా బోర్ కొడుతుంది కదా. సో కాకపోతే బోర్ కొట్టకుండా ట్రై చేస్తా, ఓకేనా. ఒక నెక్స్ట్ లెవెల్ వ్యూ చూపిస్తా చూడుర్రి రైట్ సైడ్లో అదే సచివాలయం. ముందు నుంచి వ్యూ మంచిగా ఉంటుంది. ఆ ముంగడ కనిపిస్తుంది కదా, అది బిర్లా మందిర్, ఓకేనా. ఇంకా చూపిస్తా, వెయిట్ చేయండి వ్యూ చూపిస్తా, అద్భుతమైన వ్యూ. ఇదైతే అది అమరవీరుల స్తూపం. ఇది చూసిరా ఇది ఇక్కడ ఉంది కదా, అదే సచివాలయం. సో అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ కూడా కనిపిస్తుంది కదా మీకు. సో అక్కడ అంతే ఉందన్నమాట అంబేద్కర్ స్టాచ్యూ. ముందు కనిపిస్తుంది కదా, అది బిర్లా మందిర్. మొత్తం వైట్ స్టోన్తో ఉంటుంది. ఇవన్నీ ప్లేసెస్ అయితే విజిట్ చేయండి. నైట్ టైంలో రండి మెయిన్గా. అంటే ఫ్యామిలీతో ఉంటే రాలేరు, బట్ వీలైతే చూపియండి, మీ ఫ్యామిలీస్ కూడా చూపియండి, ఓకేనా. మీ ఫ్యామిలీస్ కూడా తిప్పండి, చూపియండి, వాళ్ళతో క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేయండి. టాక్సిక్ పీపుల్తో కన్నా అలాంటి వాళ్ళతో స్పెండ్ చేస్తే కొంచెం ఏమంటారు మీ మైండ్కి పీస్ఫుల్ అన్న ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఒక్కలే అబ్బా. సో అది ఇప్పుడు నువ్వు లైఫ్లో సక్సెస్ అవ్వడానికి వెళ్ళినావు అనుకో, వెళ్ళినాక నువ్వు అన్నీ చేయలేవు, ఓకే. అన్నీ అసలు చేయలేవు. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే నువ్వు వానికి మాటిస్తావు, చెయ్యవు, పీకవు,
కానీ మీ పేరెంట్స్ దగ్గర నువ్వు చేయకున్నా సరే ఏం కాదు లేరా అనేటోళ్ళు వాళ్ళొక్కలే ఉంటారు. అండ్ ఈ ప్రేమ దోమ అవన్నీ పక్కన పెడితే దే ఆర్ ద ప్యూర్ సోల్స్ అబ్బా. మీరు ఏమన్నా అనుకోండి, వాళ్ళు మిమ్మల్ని తిడుతున్నా సరే కొడుతున్నా సరే ఏదైనా చేస్తున్నా సరే దే ఆర్ ద ప్యూర్ సోల్స్. ఓకే, మిమ్మల్ని కన్నయ్యి కొంచెం పెద్ద చేయడమే వాళ్ళు చేసిన గొప్ప వరం. సో ఎక్కువ వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి. గో అండ్ వర్క్అవుట్. ఆపర్చునిటీస్ ఉన్నాయి బయట, వెతికి దేంట్లో సక్సెస్ కాండి, మీకు పేరు తెచ్చుకొని వాళ్ళకు కూడా పేరు తేండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీ దగ్గర పైసలు లేకపోతే మీ సొంత ఫ్యామిలీ కూడా దేకరు. దానికి నేను అగ్రీ. ఓకే, దానికి నేను అగ్రీ. ఐఎమ్ కంప్లీట్లీ అగ్రీ టు దట్. సో అది ముచ్చట. ఇక్కడి నుంచి రైట్కి వెళ్ళిపోవాలి. సో ఇంకోటి ఏంటంటే, కార్ నడపడం అనేది అంత ఈజీ అయిన టాస్క్ కాదు. ఇగో ఏం తెలుసా, ఈ మెయిన్ ఇగో ఈ ముందు మిర్రర్ చూడాలి, ఇగో ఇటు సైడ్ మిర్రర్ అటు సైడ్ మిర్రర్ చూడాలి, పైన వెనకాల మిర్రర్ చూడాలి, అండ్ ఈ స్టీరింగ్ మన చేతిలో ఉండాలి, అండ్ గేర్స్ వేయాలి, అండ్ కింద ఏమంటారు యాక్సిలరేటర్ బ్రేక్ క్లచ్ 3 ఉంటాయి. ఆ 3 హ్యాండిల్ చేయాలి. ఇవన్నీ ఆ మిర్రర్ చూడడం, ఈ స్టీరింగ్ తిప్పడం, ఈ గేర్ వేయడం, కింద 3 హ్యాండిల్ చేయడం ఇట్ ఈస్ సింగిల్ సెకండ్లో జరిగిపోవాలి. అర్థమైందా? సో అప్పుడైతేనే డ్రైవింగ్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. ఉత్తగా కాదు. ఏమంటారు, ఓన్లీ ప్రోస్ క్యాన్ డూ ఇట్ అని నేను అంటున్నా. సో డ్రైవింగ్ వచ్చేదామని కూడా ఒక ఏమంటారు, నాకైతే ఒక స్ట్రెస్ బస్టర్ అబ్బా. ఓకే, అందరికీ ఏదో నాకు తెలియదు, చాలామందికి నాకనే కదా స్ట్రెస్ బస్టర్ నాకు. సో ఇవన్నీ ఒక దగ్గర కోఆర్డినేట్ చేస్తేనే డ్రైవింగ్. ఓకే, అండ్ ఇది కూడా ఒక సెకండ్స్లో జరగాలి, కొన్ని సెకండ్స్లో జరగాలి ఈ మెకానిజం మొత్తం. కింద యాక్సిలరేటర్ ఇచ్చి క్లచ్ దొక్కి గేర్ వేసి స్టీరింగ్ తిప్పి మిర్రర్ సైడ్ చూసుకుంటూ ముందు హ్యాండిల్ చేసుకుంటూ స్టీరింగ్, ఇవన్నీ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిపోతాయి. సో మీరు తోపులు డ్రైవర్స్. ఓకే, చాలా తోపులు మీరు, డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు. ఇంతగా అనుకోకండి, సైంటిస్ట్ల కన్నా తోపులు మీరు. నిజం చెప్తున్నా, జోక్ కాదు, సీరియస్గా. సైంటిస్ట్ల కన్నా తోపులు మీరు. ఇవన్నీ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరుగుతుంది. కాకపోతే మీకు ఏంటంటే లైట్ కాబట్టి గంతే. లైఫ్లో ఏదైనా కూడా గంతే. ఓకే, లైఫ్లో ఏదైనా గంతే. మీరు అనుకున్నంత హార్డ్ ఏం కాదు. సో ఇప్పుడు మీ డ్రైవింగ్ హార్డ్, కానీ మీరు దాన్ని ఈజీగా చేస్తున్నారు కదా. లైఫ్లో టాస్క్స్ అయినా ఛాలెంజ్లు అయినా గంతే. దాన్ని కూడా అట్లనే చేయండి. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో ఉంది కదా, ఈ సింగరేణి హెడ్ క్వార్టర్స్ అనమాట, సింగరేణి వాళ్ళది. సో వాళ్ళ డాక్యుమెంట్స్ అయినా వాళ్ళ సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. అది సింగరేణి హెడ్ క్వార్టర్స్. అండ్ సీదా వెళ్తే వీళ్ళకి 3 ఉన్నాయి ఫ్రాంచైజ్. ఒకటి ఇక్కడ ఉంది, ఒకటి మియాపూర్లో ఉంది, ఇంకోటి ఏడుంది, ఇక్కడ 2 ఉంటాయి, అక్కడ ఆడుంటుంది. ఫస్ట్ రోజు ఏంటంటే వీళ్ళ నీలఫోర్ కేఫ్ది ఫస్ట్ ఆడ రెడీ అవుతుంది. నెక్స్ట్ డే అనేది ఈడికి వస్తాయి అన్నమాట. థర్డ్ డే అనేది ఆడిపోతాయి. సో అది కార్ పార్కింగ్ గుద్దల్దాం ఇక్కడ. ఫస్ట్ ఇదే నీలఫోర్ కేఫ్. సో ఎక్కడ పార్కింగ్ దొరకలే, చాలా దూరం వచ్చి అయితే పార్కింగ్ పెట్టినా అనమాట. ఇంతమంది అయితే రీడ. సో అది మెయిన్ ఎంట్రన్స్, ఇది వెనకాల నుంచి బ్యాక్ డోర్. చూసుకోరి, ఇవన్నీ అయితే పట్టుకొచ్చిన అనమాట. ఆడ నాకు వ్లాగ్ చేయడానికి లేదు అసలు. సో అందుకే కార్లో కూర్చొని ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. నేను ఏమంటారు తాగి చెప్తా ఎట్లుందో, జెన్యూన్ టేస్ట్ చెప్తా. ఇలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు కదా ఇది. సో జెన్యూన్ టేస్ట్ చెప్తా, తాగినాక చెప్తా. చూడరి, నేను చెప్తున్నా కదా, ఏం మంచిగా లేదురా. అన్ని పైసలకు ఇంత అనేది నాట్ దట్ టూ మచ్. బట్ వీళ్ళు హైప్ ఇచ్చి దీన్ని అయితే మస్తు పాపులర్ చేశారు. దానికోసం అని చెప్పేసి జనాలు వచ్చి తాగుతారు. బట్ నా సజెషన్ ఏంటి అంటే, నాట్ అప్ టు ద మార్క్. అంటే అంత ప్రైస్కి నాట్ సాటిస్ఫైడ్ యాక్చువల్లీ. ఇష్టపెడుతున్న చాయ్, ఎందుకంటే నేను రోజుకి 2-3 చాయలు తాగుతాను. అట్లాంటిది ఇట్లా అంటే నాకు నాట్ సాటిస్ఫైడ్. అది కూడా తాగకపోతుండే, బట్ పైసలు ఖరాబ్ అవుతాయని చెప్పేసి ఆయన అంతే. సో ఇది ఇక్కడ బయట పడితే ఇంత మాట్లాడతా. కీలెస్ స్టార్ట్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా అమ్మతా, ఇది కనిపిస్తలేదు చక్కగా. ఇక్కడ ఉంది కదా, దీనిపైన ఇట్లా ఒత్తి పట్టుకుంటే ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది అనమాట కారు.
సో అది దీనికి కీ అయితే ఉండదు, ఓన్లీ కీలెస్ కార్ అనమాట ఇది. సో అండ్ ఒక్కొక్కటి చెప్తా సారీ. అండ్ ఇంకోటి ఏంటంటే సైడ్కి ఇక్కడ మనం బ్రైట్నెస్ అయితే పెంచుకోవచ్చు లైట్లది. ఇక్కడ చూపిస్తుంది చూడండి, మ్యాక్స్ ఉంది. ఇంకో ఇట్లా ప్రెస్ చేస్తే ఇక్కడ మైనస్ చేస్తే ఇక్కడ తగ్గుతుంది కదా. సో ఇక్కడ ప్రెస్ చేస్తే చూడండి మైనస్ మ్యాక్సిమం కనిపిస్తుంది కదా అది. అండ్ ఇంకొకటి హ్యాండ్ బ్రేక్. అండ్ లోపల కూడా స్మార్ట్కి ఇస్తాను, అంటే డోర్కి బటన్ ఉంటుంది, దాంతోనే లోపలికి రావచ్చు అది. అండ్ ఇంకొకటి వచ్చేసి దీన్ని అయితే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ 3 ఇక్కడ లైక్ అంటే అన్ని డోర్స్కి ఇక్కడ కంట్రోల్స్ ఉంటాయి, అది కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకొకటి మిర్రర్స్ క్లోజ్ చేసుకోవడానికి బటన్ ఉంటుంది, ఆ బటన్తో క్లోజ్ చేసుకోవచ్చు అది. అండ్ వెనకాల మాట్లాడుకుంటే ఇప్పుడు విండోస్ ఉన్నాయి కదా, విండోస్కి షీల్డ్ వస్తుంది అనమాట డైరెక్ట్, అంటే ఇన్బిల్ట్ దాంట్లో నుంచే విండ్ షీల్డ్స్ వస్తాయి ఇన్బిల్ట్గా. అది జస్ట్ ఆ మిర్రర్తోనే పైకి లేస్తే మిర్రర్తోనే కిందికి పోతాయి, మనం స్పెషల్గా పెట్టాల్సిన అవసరం లేదు. అదొకటి నాకు మంచిగా నచ్చింది ఇంకా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ దాంట్లో ఉంది లైట్, దీంట్లో అయితే అది పెట్టుకోవచ్చు అనమాట, స్పెట్స్ కూడా. అండ్ అక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇదంతా మ్యూజిక్ సిస్టమ్, ఇదంతా టచ్ అనమాట, టచ్తో పనిచేస్తుంది. అండ్ అదే దీన్ని ఇక్కడ స్క్రీన్లో కూడా చూపిస్తుంది, రివర్స్ క్యామ్ చూపిస్తా, మస్తు క్లీన్ ఉంటుంది. అండ్ దానిది గైడెన్స్ కూడా ఇస్తుంది, చూపిస్తా ఊరి. రివర్స్ క్యామ్ ఈడ కాదు, చూపిస్తా ఈడ చూపించాల. మనం వెనకాల నుంచి పోయినాం, యాక్చువల్లీ ముందు నుంచి పోలే. సో గల్లీ ఈడ ఇదే ఒక నిమిషం. సో నేనైతే రివర్స్ క్యామ్ చూపిస్తాను చూడరి. సో ఇది ఉంది కదా, ఇది పైకి లేపి ఇగో ఫస్ట్ వేస్తే రివర్స్ అనమాట. సో ఇది మీకు చెప్తుంది, రెడ్ కలర్ అనేది డెడ్ లైన్, అంటే అది తాకితే పోతుంది. సో ఇక్కడ వరకే మెయింటైన్ చేయండి. సో ఇది అయితే తాకుతుంది అనమాట, దాన్ని దాటి పోవద్దు వెనకాలకి. సో అది. అండ్ వెనకాల కరోనా వస్తే చూస్తుంది. అండ్ దాన్ని బ్లైండ్గా నమ్మకుండా మనం విండోస్ని మిర్రర్స్ని కూడా చూసుకొని డ్రైవ్ చేసుకోవాలి అది. ఇట్లా అన్నీ చెప్తాం ప్రతిరోజు, ప్రతి ఇన్ఫర్మేషన్ మనకు వీడియోలో ఏవైతే ఇన్వాల్వ్ అవుతున్నాయో అన్నీ చెప్తాం, అది ముచ్చట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ యూఎస్బి కింద వైర్లెస్ ఛార్జర్ ఉంటుంది టాప్ అండ్ మోడల్లో, బట్ దీంట్లో ఇక్కడ అది ఇచ్చిండు. అండ్ ఇక్కడ డైరెక్ట్ ప్లగ్ ఉంటుంది కదా, లైక్ అంటే ఇప్పుడు ఛార్జింగ్ పెట్టడానికి ఇట్లా క్లిప్ లాంటిది ఉంటుంది కదా, దాంతో కూడా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ వెనకాల కూడా ఏసీ ఇచ్చిండు అనమాట, కింద సీట్ల మధ్యలో, ఇక్కడ ఇచ్చిండు సీట్ల మధ్యలో. ఓ అది ఏదంటే హ్యాపీనంగా చూపిస్తాం. ముందు అది ఉంది కదా, అది స్పీకర్ అనమాట, డాల్బీ, మంచిగా ఉంటుంది ఆడియో. బట్ మీకు వినిపిస్తే కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది కాబట్టి ఇంపియా. ఇంకొక విషయం ఏంటంటే, ఇక లెఫ్ట్ సైడ్కి వెళ్ళారు అనుకో, ఇక్కడ నీలఫర్ హాస్పిటల్ ఉంటుంది, నీలఫర్ హాస్పిటల్. ఓకే, చిన్నపిల్లలకి చాలా స్పెషల్ హాస్పిటల్ అది. సో చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది, మంచి స్పెషలైజేషన్స్ ఉన్నాయి దాంట్లో. సో వెళ్ళి చూపించుకోండి, అవసరమైతే ఏమంటారు కన్సల్ట్ అవ్వండి మీ చిన్న పాపలు ఎవరైనా ఉంటే. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా చెప్పండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నీలఫర్ అనేది చాలా స్పెషల్, పెద్దది. తెలియని వాళ్ళ కోసమే, తెలిసిన వాళ్ళ కోసం కాదు. తెలిసిన వాళ్ళకి వస్తూనే ఉంటారు మస్తు, కానీ చెప్తున్నా తెలియని వాళ్ళ కోసం. దాంట్లో ఉన్న స్పెషలైజేషన్స్ ఇంకా ఎక్కడ లేవు. గవర్నమెంట్ హాస్పిటల్ అంటారు, బట్ దాంట్లో ఉన్న డాక్టర్స్, దాంట్లో ఉన్న స్పెషలైజేషన్స్ దేంట్లో కూడా ఉండవు. లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఇవి ఉంటాయి రా, ఫర్నిచర్వి ఉయ్యాలలు ఉంటాయి కదా అవి, అండ్ చైర్స్ కూడా బాగుంటాయి. ఎప్పుడైనా కుదిరితే ట్రై చేయండి ఈ రోడ్లో. ఇది ఏమంటారు, నీలఫర్ నుంచి పంజాగుట్ట వెళ్ళే రోడ్ ఇది. సో నీలఫర్లో సర్కిల్ ఉంటుంది కదా, ఆ సర్కిల్ దగ్గరనే మ్యాప్లో కొట్టేసేయండి మీరు నీలఫర్ సర్కిల్ అని చెప్పేసి. సో ఇది అయితే వస్తుంది. ఆరెల్స్ ఏదైనా చూసుకోండి, ఇక్కడ ఇది ఉంది కదా మోటార్స్, ఏదో మోటార్స్. ఆంటీ అమ్మ ఇటు చూస్తున్నా, ఆంటీ కథ మీదకి వచ్చింది ఆటోమేటిక్గా. ఏ అమ్మ ఏంద్రయ్యా మీరు, జామ్ అయితే అడ్డగోలు ఉందన్నమాట. ఇవి చూడండి లెఫ్ట్ సైడ్లో అవన్నీ. సో అయితే దొరుకుతాయి ఇక్కడ మీకు, ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే చూసుకోండి ఇటు సైడు.
అండ్ ముందు ఒక బిగ్ డాడీ అది ఏమంటారు ఒకటి ఉంటుందిరా, చూపిస్తాగండి. సైడ్లో ఇది చూడండి, ఇది కూడా బాగానే ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్లో మీకు ఒక అది కనిపిస్తుంది, చూపిస్తా చూడరి. యూజ్డ్ కార్సే, బట్ మస్తు ఉంటుంది. నాకు ఇటు సైడ్ నుంచి వచ్చినప్పుడు పెద్ద పెద్ద లగ్జరీస్ కార్స్ ఉంటాయి. ఇదే చూడు, ఇది కూడా బాగుంటుంది. ఏమో నాకు అంత జెన్యూన్ కాదో తెలియదు, బట్ చూస్తే కొంచెం మంచిగా ఉంటాయి చూడడానికి. కానీ అట్లా తీసుకోవద్దు సెకండ్ హ్యాండ్ కార్స్ ఎప్పుడైనా. బెటర్ మీరు పోయి ఒక మెకానిక్ని తీసుకెళ్ళి దాన్ని చెక్ చేయాలి, టెస్ట్ డ్రైవ్ చేయాలి. చేసిన తర్వాత ఏమంటారు, మీరు కంప్లీట్ సాటిస్ఫై అవ్వాలి. మీరు చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా సెకండ్ హ్యాండ్ కార్స్ అస్సలు తీసుకోవద్దు, ఓకే. అండ్ అన్నీ కరెక్ట్ ఉన్నా సరే పేపర్ వర్క్ కూడా చూసుకోవాలి. పేపర్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని కార్లకి పేపర్స్ ఉండే సరిగ్గా, సో అవన్నీ చూసుకొని తీసుకుంటే బెటర్, ఓకే. సో బ్లైండ్గా మీదికి మంచిగా అనిపించింది కదా అని చెప్పేసి తీసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రోజులలో తుక్కున్న కార్ని కూడా పెయింట్ డెంటింగ్స్ చేయించి దానికి ఒక మంచి పెయింట్ వేస్తే కొత్త కార్ లాగా అనిపిస్తుంది బయటికి చూడడానికి. బట్ లోపల ఇంజన్ అయినా, దానిలో ఉన్న పార్ట్స్ అయినా, దాని యొక్క కెపాసిటీ అయినా ఆల్రెడీ కొట్టేస్తుంది పక్కా. ఇదైతే గ్రాండ్ షోర్ చెప్తున్నా, ఇది చాలా జరుగుతున్నాయి. అండ్ కొన్ని కార్స్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నారు. సో అవి కూడా చూసి తీసుకోండి, ఎందుకంటే దానికి మీకు ట్యాక్స్ తక్కువ పడుతుందని తీసుకోవచ్చు, బట్ అది చాలా ప్రాబ్లం అవుతుంది మీకు తర్వాత. సో అది కూడా చూసుకోండి. అండ్ ఏమంటారు, వాటి పేపర్స్ ఇన్వాయిస్ అయిపోయి మీ పేరు పైనకి వచ్చినాక అప్పటి వరకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి తీసుకొస్తాడు కారు, ఓకే. తీసుకొచ్చినాక ఏమంటారు, నీకు ఇచ్చేస్తాడు, నేను చేసుకోమంటాడు, అది అవర్లే. ఇక మళ్ళీ నువ్వు ఢిల్లీకి తిరుగుకుంటూ కూర్చోవాలా? కాదు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే, నువ్వు ఢిల్లీకి వెళ్ళి తీసుకొచ్చుకున్న ఆయిల్స్ ఎక్కడి నుంచైనా సెకండ్ హ్యాండ్ మార్కెట్ నుంచి తీసుకొచ్చుకున్నా కూడా ప్రాపర్గా చెక్ చేసి అక్కడ నీకు మొత్తం నీ పేరు పైనకి వచ్చిన తర్వాతనే తీసుకో. అంటిల్ దట్ నువ్వు అది దాన్ని టచ్ కూడా చేయకు, ఓకే. అది నేను ఇచ్చే ఒక ఇన్ఫర్మేషన్, ఒక చిన్న సజెషన్. సో మనకి ఆల్మోస్ట్ అన్ని రంగంలలో కొంచెం ఐడియా ఉంది. సో నాకున్న ఐడియాని షేర్ చేస్తున్నా. ఇదనమాట ప్రజెంట్ అయితే ఏమంటారు ట్రాఫిక్ కష్టాలు. సో హైదరాబాద్ ఎంత డెవలప్ అవుతుందో దాంతోపాటు దాని యొక్క ట్రాఫిక్ కూడా అడవులో పెరుగుతుంది. మెట్రోస్ వచ్చిన తర్వాత అందరి ఇమాజినేషన్ ఏంటంటే ఇంకా రోడ్ల మీద తగ్గింది అనే ఒక కాన్సెప్ట్ అయితే వచ్చింది అందరి జనాల్లో. బట్ అది ఇంత కూడా వర్కౌట్ కావాలి. ఇంకంతా దాంట్లో చూడండి ఒకసారి. యాక్చువల్లీ నేను పైకి వెళ్ళి పోవాల్సింది, ఏదో మాట్లాడుకుంటా మీతోని, ఏదో ఆలోచించుకుంటా కిందికి వెళ్ళి వచ్చిన. ఇప్పుడు ఇంకా మొగ్గ అవుతుంది. సో యూటర్న్ చేసుకొని పోదాం అనుకున్నా. ఆ యూటర్న్ చేసుకొని మళ్ళా జామ్లు అటు పోయి ఇటు వచ్చే బదులు కిందికి వెళ్ళి మింగేసుకునేది బెటర్ అని చెప్పేసి నా ఆలోచన. ఏమంటారు మీరేమంటారు? ఇగో ట్రాఫిక్ ఎట్లా జామ్ అవుతుంది తెలుసా? ఎవరి రోడ్లో ఆడు పోతే జామ్ కాదు, ఇక పక్క నుంచి వచ్చి ఇరికిస్తుంటాడు. అట్లకని ఒకడు ఇరికిస్తున్నాడు, ఇట్లకని అప్పుడు గుద్దవాళ్ళు ఇంకా మింగినట్టు అయ్యి ఇరుక్కుతుంది. మంచిగా ఉంటే ఏం కాదు అసలు తెలుసా. మంచిగా పోయారనుకో ఎవరి దారిలో ఆడు పోతే ఏం కాదు జాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు ఈ ట్రాఫిక్ బట్టి ఒక లైఫ్ లెసన్ అర్థమైందనమాట. మనం ఎప్పుడైతే సరే అతి మంచితనంతో ఉన్నామనుకో, పక్కన వాడు వచ్చి మమ్మల్ని తొక్కి క్రాస్ అయిపోతాడు. అండ్ ఒక రీల్ వచ్చింది కదా ఈ మధ్య, వైరల్ అయింది. హైదరాబాద్ ట్రాఫిక్ అనేది ఒక చెస్ బోర్డ్ లాంటిది, చెస్ గేమ్ లాంటిది. చక్కగా పోతా అంటే నడవదు, క్రాస్కి వెళ్ళాలి, లేదంటే ఆర్స్ ఉంటుంది కదా ఇట్లా ఎల్ షేప్లో అవుతుంది కదా, సో అట్లా వెళ్ళాలి. ప్రతి ఒక్కడు అట్లనే వెళ్తుండు అని చెప్పేసి అంటాడు. అవును నిజమే అది. ఎందుకంటే ఎవరి దారిలో ఆడు ఓడు, పక్కనోడు అల్ల కూర్చోడు గుద ఎంగేసుకున్న టైం మొత్తం జామ్ అవుతుంది రోడ్డు మొత్తం వాని వల్ల. ఏందో ఏమో. అండ్ ఇంకొక విషయం, సో అపార్ట్ ఫ్రమ్ దట్ అది పక్కన పెడితే, ట్యాంక్ బండ్ పైనకి రండి రిలాక్సేషన్ కోసం వచ్చి. ఇక్కడ అవి ఉంటాయి కదా నట్స్, చిన్న ఏమంటారు పేలాలు గీలాలు అన్నీ కలిపి కొట్టాలి. అది తినుకుంటా కొంచెం వాకింగ్ చేయరి, మంచిగా ఉంటుంది నైట్ టైము. స్మెల్ ఒక్కటే కొంచెం ఇబ్బంది. ఓహో అలా రయ్యా చూసినావా, గీడ పెద్ద మనిషి మలుపుతుండు బండి ఆటో. దానివల్ల చూడు ఇప్పుడు ఎంత జామ్ అయింది చూడు వెనకాల.
ఇట్లా అని చూడుకో. ఇంకొకటి కామెంట్ చూసిన ఏంటంటే, అన్న నేను డ్రైవింగ్ స్కూల్కి వెళ్దాం అనుకుంటున్నా, ఎనీ సజెషన్స్ అన్నాడు. సో మీరు డ్రైవింగ్ స్కూల్కి ఎవరైతే వెళ్దాం అనుకుంటారో మీకు ఒక బెస్ట్ సజెషన్ నేను ఇచ్చేది ఏంటి అంటే, మీరు ఫస్ట్ డే డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళకండి. సో మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా డ్రైవ్ చేసేటప్పుడు పక్కన కూర్చొని వాళ్ళతో కొన్ని రోజులు ట్రావెల్ చేయండి, కొన్ని రోజులు తిరగండి, టైం స్పెండ్ చేస్తే మీకు ఆటోమేటిక్, మీరు నడుపుతా అనకండి, ఆడ నడుపుతా అంటే నెక్స్ట్ డే నుంచి ముడ మీద పెట్టి తీసుకోవాలి నేను. సో నువ్వేం చేయంటే వాటితో తిరిగి వాడు చూడు, వాడు ఎట్లా ట్రాఫిక్లో ఎట్లా నడుపుతున్నావు, హైవే మీద ఎట్లా నడుపుతున్నావు, గల్లీలో ఎట్లా నడుపుతున్నావు, ఫస్ట్ గేర్లో ఎట్లా స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్లో ఎట్లా మూవ్ చేస్తున్నావు అన్నీ చూడు. వాడినంత పర్ఫెక్ట్ కాదు కానీ నువ్వు ఒక ఐడియా వస్తుంది, ఓకే ఈ టైంలో ఇట్లా మూవ్ చేయాలి అని చెప్పేసి ఐడియా వస్తుంది. ఎప్పుడైతే నువ్వు డ్రైవింగ్ సీట్లోకి వస్తావో నీకు మూమెంట్ అర్థమవుతుంది, ఓకే వాడు అట్లా చేసి నేను దానికి అట్లా చేస్తున్నా అని చెప్పేసి నీకు ఒక ఐడియా వస్తుంది. సో దాన్ని బట్టి నువ్వు అయితే మెల్లమెల్ల నేర్చుకుంటావు. అదే నువ్వు డ్రైవింగ్ స్కూల్ పోయినావు అనుకో, వాడు చెప్పాల్సింది చెప్తాడు, వాడు చేయాల్సింది ఏంది, నీకు అటు ఇటు చేయాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించాలి. ఓకే, నీకు ఏదో ఒకటి చేసి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించాలి, వాడి డ్యూటీ అది. సో వాడు మొత్తం ప్రాపర్గా నేర్పియాడు నీకు, ఒక 30% అట్లా నేర్పించి చెప్తాడు అనమాట బేసిక్స్. అరే నేను కూడా చెప్తా, స్టీరింగ్, ఇది గేరు, కింద ఏబీసీ, యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్ ఉంటాయి, ఈ ఇండికేటర్స్, ఇట్లా ఇండికేటర్ ఇటేయాలి, ఇది ఇటేయాలి, అది అని చెప్తా నేను. బట్ అట్లా రాదు కారు. నువ్వు ప్రాక్టికల్గా డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవింగ్ చేసినప్పుడే అది ఫీల్ అవుతావు నువ్వు డ్రైవింగ్ అనేది. అర్థమైందా? నీకు స్టార్టింగ్లో ప్రాబ్లం, నేను ఒకటి చెప్పాలా, మీరు భయంతో నేర్చుకుంటే డ్రైవింగ్ రాదు. ఓకే, కార్ అనేది మీరు భయంతో నేర్చుకుంటే మాత్రం అస్సలు రాదు. దాన్ని ఒక స్ట్రెస్ బస్టర్ అంటే ఒక ఏమంటారు, ఎంజాయ్ చేయడానికి నేర్చుకోవాలి. ఎంజాయ్ అంటే మొత్తం ఇంకా జల్సాలు చేయమని కాదు, ఏమంటారు దాన్ని ఫ్రీగా తీసుకోవాలి. నార్మల్గా ఇప్పుడు నాకు నచ్చినది ఎట్లా చేస్తామో దాన్ని అట్లా ట్రీట్ చేస్తే అది ఆటోమేటిక్గా వస్తుంది. మీకు ఒక ప్యాషన్ అట్లా తీసుకొని ఒక లవ్ దాని సైడ్ చూపించినావు అనుకో, నీకు ఆటోమేటిక్గా నువ్వు చెప్పినట్టు ఉంటుంది కారు. అర్థమైనా? స్టార్ట్ చేసేటప్పుడు దానికి ఒక కిస్ ఇచ్చి, ఓకే విల్ హ్యావ్ ఏ సేఫ్ జర్నీ టుడే అని మాట్లాడుకొని నువ్వు చెప్పినట్టు ఉంటుంది. తెలుసా, నేను చెప్పేది ఏంటవా, నీ లైఫ్లో కానీ ఒక వెహికల్, కార్ ఆర్ బైక్ ఆర్ ఒక పెట్ ఉందనుకో, ఎవడు అవసరం లేదు నీకు, ఏ లైఫ్ పార్ట్నర్ అవసరం లేదు, ఎవడు అవసరం లేదు, అన్నీ దొరికిపోతాయి నీకు వాటిలలో. నీకు స్ట్రెస్ అనిపించింది వాడితో మాట్లాడుకో, షేర్ చేసుకోవచ్చు పెట్టుంటే. ఆర్ ఎల్స్ నీకు అయినా కూడా అవుతుంది కదా, బయటికి వచ్చి కార్ని స్టార్ట్ చేసి జమ్మని గుంజినాం అనుకో, నీకు మొత్తం పోతుంది. అట్లా అని చెప్పేసి ఎవరిని వాడతాను గుద్దుకుండా నడపడు కాదు. ఫస్ట్ మీరు పర్ఫెక్ట్ అయిన తర్వాత తీసి రారి. ఓకే, అండ్ అంతే. ఇంకా సో నేనైతే ఇక్కడితోనైతే వ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. సో మంచి ల్యాగ్ అవుతున్నాయి వీడియోస్, కానీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తా. అట్లా అని చెప్పేసి ల్యాగ్ అవుతుంది అనుకోకండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఓకే, కొంచెం అప్పుడప్పుడు ల్యాగ్ అవ్వచ్చు, బట్ మై డ్యూటీ ఈజ్ టు ప్రొవైడ్ యూ అండ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్. అంటే ఒక మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, కొన్ని తెలియజేయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నా. మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్ చేయండి, నేను పక్కా ఫర్ షూర్గా నేనైతే హెల్ప్ చేస్తా. మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే అలాంటి వీడియోస్ పెడతా, కామెంట్లో చెప్పండి. సో ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ముందుగా ఇంకా ఎవరైనా చూడకుండా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. మంచి వీడియోస్ చెప్తున్నా కదా, మంచి వీడియోస్తో ముందుకు వస్తున్నా అంకుల్. మంచి వీడియోస్తో అయితే మళ్ళీ వస్తా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, బూతులు అది కాదు, అది జస్ట్ నా వాడుక భాష, ఆటోమేటిక్గా వస్తుంది. నేను మంచిగా నైస్గా చెప్పలేను. ఇప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలంటే నేను దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి నా ఒరిజినాలిటీని బయట పెడితేనే మీకు ఎంటర్టైన్ అవుతుంది. సో అదొక్కటే కాన్సెప్ట్. నచ్చితే చూడండి, నచ్చకపోతే చూడకండి, గంతే. సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ఉంటాం మళ్ళీ, బాయ్.